2029లో వైసీపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. 2029 సంవత్సరంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని జెడ్పీ అతిథి గృహంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సమావేశం నిర్వహించామని, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో పార్టీ మంచి పట్టు సాధిస్తుందని, మండల స్థాయిలో వివిధ విభాగాల్లో నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తదనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మీడియాతో మాట్లాడుతూ, 2029లో వైసీపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 2019 కంటే అత్యధిక సీట్లు సాధించి జగన్ నాయకత్వంలో అధికారం చేపడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టు మండలంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు వివిధ విభాగాలలో నూతన కమిటీలను నియమించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. బాధ్యత ఎప్పుడు వస్తుంది? ఏదైనా పదవి ఉంటే వస్తుంది. సో గ్రామ స్థాయిలో పదవులు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరందరూ కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పంచాయతీల్లో కూడా ఏకదాటిగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి రంగబయలు, అదేవిధంగా మనకి బూస్పుట్టు, ఇటువంటి గ్రామాల్లో కొంతమంది వర్క్ చేయడానికి ముందుకు రాలేక కొన్ని పెండింగ్ ఉన్నటువంటి విషయాలు మీ అందరికీ తెలిసింది. అంతే తప్ప మనకి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మీ బాధల్లో మీ కష్టాల్లో అన్నిటికీ కొన్ని. మరి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే మరి అరకు పాడేరు నియోజకవర్గాల ఇన్ఛార్జి పరిశీలకులు అయినటువంటి ఏడవక సత్యారావు గారు, అలాగే పాడేరు మాజీ శాసనసభ్యురాలు, రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షురాలు గౌరవ భాగ్యలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈరోజు పెదబయలు ముంచపుట్టు మండలాల్లో నిర్వహించడం అనేటువంటి జరిగింది. అయితే ఈ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా గ్రామాల్లో వివిధ విభాగాలు అనేటటువంటిది ఉండడం వల్ల పార్టీ బలోపేతానికి అవసరం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మహిళా కమిటీలు అని చెప్పేసి, యువజన కమిటీలు అని చెప్పేసి, అలాగే ఎస్సీ విభాగం అని చెప్పేసి ఇలాగా ప్రత్యేకమైనటువంటి కమిటీల ద్వారా పార్టీకి పూర్వ వైభవాన్ని గతంలో ఉన్నదానికన్నా ఇంకా పటిష్టవంతంగా మరి పునర్నిర్మాణం జరగాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు మరి పెదబయలు ముంచపుట్టు మండలాల్లో నిర్వహించాము. మరి వాటికి విశేష స్పందన అనేటటువంటిది కలిగింది. మరి దీన్ని ఎంతో ఉత్తేజవంతంగా మా పార్టీలో ఉండేటటువంటి పార్టీ శ్రేణులైతేనేమి, అలాగే గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులైతేనేమి పాల్గొనడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో మరి ఈ గ్రామాల్లోకి మరి మిగతా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే నామరూపాలు లేకుండా పోతాయని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఇంకా ఈ మారుమూల ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఇంకా మంచి పట్టు సాధిస్తామనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. విధి విధానాలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం అవ్వడానికి గ్రామ స్థాయి నుంచి పంచాయతీ మండల స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి వారికి పూర్తిగా గుర్తింపు ఉండేటటువంటి కార్యాచరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు.
ఒక ముంచెంపుట మండలంలో దాదాపుగా ఈరోజు 23 పంచాయతీ నుంచి కూడా 500 నుంచి 700 వరకు కూడా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి యువతి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈరోజు సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 కంటే ఇంకా అత్యధికంగా మెజారిటీ ఇచ్చేదానికి కూడా మేమంతా కూడా కృషి చేస్తామని ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మా జగనన్నని సీఎం చేసేదానికి ఈరోజు అందరూ కూడా ముక్తఖండంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. సో దీన్ని ఇంత చక్కగా జయప్రదం చేసేదానికి మా మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లో నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.